ఫ్రెండ్స్, ఈ వీడియోలో లాయర్‌కి, అడ్వకేట్‌కి గల డిఫరెన్స్ ఏంటి? అడ్వకేట్ యాక్ట్స్ 61 ప్రకారం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం గమనించాలి? జూనియర్స్ కోసము, ఎల్ఎల్‌బి చదువుతున్న వారి కోసము, కొత్తగా ప్రాక్టీస్‌లో వచ్చిన వారి కోసం సందేహాలు తీర్చే విధంగా ఈ వీడియోలో క్లాస్ ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. వీడియో లెంగ్త్‌గా ఉంటుంది. అడిగారు మన వాళ్ళు లెంగ్తీ వీడియో చేయమని. అడ్వకేట్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? ఎన్ని సెక్షన్‌లు ఉన్నాయి? ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? రైట్స్ ఏంటి? అనేటటువంటి విషయాలు కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియచేస్తాను. అంటే మీరు ప్రాక్టీస్ చేసే సమయంలో ఎవరైనా రిస్ట్రిక్షన్స్ పెడితే అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారము, ఈ సెక్షన్ ప్రకారము నాకు రైట్ ఉంది. నేను ప్రాక్టీస్ చేయటానికి, నేను అన్నీ పాస్ అయ్యాను, అన్నీ ఉన్నాయని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క వీడియో ద్వారా సెక్షన్స్ వివరాలు తెలియజేస్తున్నాను. అడ్వకేట్ యాక్ట్ ఎవరు చేశారు? చాప్టర్సు, సెక్షన్స్ విషయానికొస్తే ఎల్ఎల్‌బి పూర్తి చేసిన స్టూడెంట్‌కి కోర్టులో ప్రాక్టీస్ ఎలా మొదలుపెట్టాలనేటటువంటి అంశాలు ఈ యాక్ట్‌లో ఉన్నాయి. అడ్వకేట్స్ యాక్ట్ 1961 భారత పార్లమెంటు రూపొందించింది. ఇది 1961లో భారతదేశం మొత్తానికి వర్తింపజేసింది. ఈ యాక్ట్ ఎందుకు అవసరం వచ్చిందంటే, ఇందులో మొత్తము 7 చాప్టర్సు, 60 సెక్షన్స్ ఉన్నాయి. 1961కి ముందు ప్లీడర్సు, వకీల్సు, బ్యారిస్టర్సు, ముక్తార్సు ఇలా వేరు వేరు కేటగిరీస్ ఉండేవి. వీళ్ళందరినీ కలిపి తీసివేసే విధంగా డిసిప్లిన్ కోసము యూనిఫార్మ్‌గా అడ్వకేట్స్ అనే ఒక పేరు పెట్టడానికి లీగల్ ప్రొఫెషన్‌లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ బార్ కౌన్సిల్స్‌ని ఏర్పాటు చేయడానికి, ఈ అడ్వకేట్ హక్కులు, బాధ్యతలు నిర్ణయించడానికి అడ్వకేట్స్ యాక్ట్ 1961 తీసుకొచ్చారు. మొత్తం చాప్టర్స్ 7 అండ్ 60 సెక్షన్స్ ఉన్నాయి. బేసిక్‌గా చాప్టర్ 1 ప్రాథమిక విషయాలు, చాప్టర్ 2 బార్ కౌన్సిల్స్, చాప్టర్ 3 అడ్వకేట్స్ ఎన్రోల్‌మెంట్, చాప్టర్ 4 ప్రాక్టీస్ చేసే హక్కు. ఇది ముఖ్యమైనది. మన వీడియోలో ఎక్కువసేపు చర్చించబోయే అంశము. చాప్టర్ 5 కండక్ట్ అండ్ డిసిప్లిన్, చాప్టర్ 6 మిస్‌లేనియస్, చాప్టర్ 7 ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్. ఈ వీడియోలో మనము మొత్తము చాప్టర్ 4 రైట్ టు ప్రాక్టీస్ అనేటటువంటిది తెలుసుకుందాం. ఇందులో సెక్షన్స్ మొత్తం 6 ఉన్నాయి. సెక్షన్ 29, 30, 31, 32, 33, 34. ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ గురించి తెలుసుకుందాం. సెక్షన్ 29 అడ్వకేట్స్‌లకే ప్రాక్టీస్ హక్కు. ఈ సెక్షన్ అర్థం అన్నమాట. భారతదేశంలో లా ప్రాక్టీస్ చేయాలంటే కేవలం అడ్వకేట్‌లకే హక్కుంది. లీగల్ కన్సల్టెంట్, అడ్వైజర్ అని పేరు పెట్టుకున్న కోర్టులో ప్రాక్టీస్ చేయలేరు. ఒక్క మాటలో చెప్పాలంటే లా ప్రాక్టీస్ అడ్వకేట్స్‌కి మాత్రమే. సెక్షన్ 30 అడ్వకేట్స్‌కి ప్రాక్టీస్ చేసే హక్కు. ఇది చాలా ముఖ్యమైన సెక్షన్. అన్ని కోర్టులలో, డిస్ట్రిక్ట్ కోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు ఆల్ ట్రిబ్యునల్స్‌లో ఎవిడెన్స్ తీసుకునే అన్ని అథారిటీస్ ముందు కూడా అవకాశం ఉంది. ఒకసారి స్టేట్ బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్ అయితే మొత్తం భారతదేశంలో ప్రాక్టీస్ చేయవచ్చు. గమనించండి, ఈ సెక్షన్ 2011లో అమల్లోకొచ్చింది. అయితే సెక్షన్ 31లో కొన్ని సందర్భాల్లో ప్రాక్టీస్‌కి పరిమితులున్నాయి. అడ్వకేట్ అయినా గూడా కోర్ట్ రూల్స్ పాటించాలి. అంటే ఉదాహరణకి డ్రెస్ కోడ్ పాటించకపోతే, కోర్టు డిసిప్లిన్ పాటించకపోతే, కోర్టు ప్రాక్టీస్‌ని రిస్ట్రిక్ట్ చేయవచ్చు. సెక్షన్ 32 ప్రకారము నాన్ అడ్వకేట్‌కి ప్రత్యేక అనుమతి. ఇది చాలా రేర్ సిట్యుయేషన్ అనుకోండి. కోర్టు తన డిస్క్రెషన్‌తో నాన్ అడ్వకేట్స్‌కి అపియరెన్స్ పర్మిట్ ఇవ్వచ్చు. ఉదాహరణకు పార్టీ ఇన్ పర్సన్, స్పెషల్ కేస్. కానీ ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ హక్కు మాత్రం కాదు. నెక్స్ట్ సెక్షన్ 33 అడ్వకేట్ కాకుండా ఎవరూ ప్రాక్టీస్ చేయలేరు. కోర్టులో ప్రాక్టీస్ చేయాలంటే బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్ అయ్యి ఉండాలి. అడ్వకేట్ రోల్‌లో పేరుండాలి. అయితే ఎన్రోల్‌మెంట్ లేకపోతే కేస్ ఆర్గ్యూ చేయలేరు. వకాలత్ ఫైల్ చేయలేరు. సెక్షన్ 34లో ఏం చెప్పారంటే హైకోర్టుకి రూల్స్ తయారు చేసే హక్కు హైకోర్టుకి పవర్ ఉంది. అంటే ప్రాక్టీస్ రూల్స్ చేయటానికి, డ్రెస్ కోడ్ నిర్ణయించటానికి, ఫైలింగ్ ప్రొసీజర్స్ ఫిక్స్ చేయటానికి. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఎల్ఎల్‌బి స్టూడెంట్ అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు అనుకుందాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎల్ఎల్‌బి పూర్తి చేయాలి. 3 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ ఎల్ఎల్‌బి పూర్తి చేయాలి. తర్వాత స్టేట్ బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్‌మెంట్ అవ్వాలి. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినప్పుడు ఎన్రోల్‌మెంట్ నంబర్ వస్తుంది. ఆ తర్వాత స్టెప్‌లో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి. సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ వస్తుంది. సీనియర్ దగ్గర ట్రైనింగ్. అప్పుడేం చేస్తుంటారు? డ్రాఫ్టింగు, ఫైలింగు, కోర్టు ప్రొసీజరు, క్లయింట్ హ్యాండ్లింగు ఇవన్నీ చేస్తుంటారు. తర్వాత వకాలత్ ఫైల్ చేయటం, అడ్వకేట్ పేరు, ఎన్రోల్‌మెంట్ నంబరు, క్లయింట్ సిగ్నేచరు అప్పటినుంచి లీగల్ అడ్వకేట్ ప్రాక్టీస్ మొదలవుతుంది. ఫైనల్‌గా కంక్లూజన్ ఏంటి? చాప్టర్ 4 మనకొక విషయం క్లియర్‌గా చెప్పింది. అడ్వకేట్‌గా ఎన్రోల్ అయ్యి లా, డిసిప్లిన్, ఎథిక్స్ పాటిస్తే ప్రాక్టీస్ చేసే హక్కు మీకుంది. ఎందుకంటే ఎన్రోల్‌మెంట్ అయ్యి ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత అడ్వకేట్ యాక్ట్ 61 ప్రకారము 1961 ప్రకారము ఉన్నటువంటి రైట్ టు ప్రాక్టీస్ హక్కు కాన్స్టిట్యూషన్‌లో కూడా చెప్పబడింది.
ఏ ప్రొఫెషన్ అయినా చేసుకోవచ్చు అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారం గాని, అడ్వొకేట్ యాక్ట్ ప్రకారం గాని ప్రాక్టీస్ చేసే హక్కు మనకు తెలియజేయడం జరిగింది కనుక, ఈ యొక్క అడ్వకేట్స్ యాక్ట్‌లో ఉన్నటువంటి చాప్టర్స్ ఎన్నున్నప్పటికి కూడా, ఫోర్త్ ప్రాక్టీస్ చేసే హక్కుకు సంబంధించిన రైట్ టు ప్రాక్టీస్ అనేటటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి జూనియర్స్‌కి కానీ, కొత్తగా వచ్చిన అప్పుడే పూర్తి చేసిన ఎల్ఎల్‌బి స్టూడెంట్స్ గాని ఉపయోగపడుతుందని ఈ వీడియో నేను చేయడం జరిగింది. మీరు కావాలంటే మిగతా చాప్టర్స్ ఉన్నాయి. ఏ చాప్టర్‌లో ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి అనేటటువంటి విషయాలు కూడా తెలియచేస్తాను. వీడియో షేర్ చేయండి. ఒకవేళ మీరు లెంతీ వీడియోస్ కావాలంటే నేను చేస్తాను. ఎందుకంటే అడ్వకేట్స్ యాక్ట్ 1961లో చాలా చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఏమేమి ఎలా ఉన్నాయనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇది ఎన్రోల్‌మెంట్ గురించి కానీ, బార్ కౌన్సిల్ ఎలా చేస్తుంది, తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉంటాయి సెక్షన్‌ల వారీగా. సో, ప్లీజ్ గివ్ ఎ వాల్యుబుల్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you in the next video.